హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం జొన్న రవ్వ అండి. ఇది జొన్న రవ్వతో నేను వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. జొన్న రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి. అది 200 గ్రామ్స్ ఉంటుంది. కరెక్ట్గా ఈ బౌల్లోకి వచ్చింది. దానికి క్యారెట్, క్యాబేజీ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం ఒక ఆలు కట్ చేసుకుని వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి మసాలా. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ ఆకు, మసాలా, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. క్యాబేజీ, క్యారెట్, టమాటా, అలాగే జీడిపప్పు. ఆలు ఏమైనా వేసుకోవచ్చండి. బీన్స్, క్యాప్సికమ్, బఠానీ, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కొంచెం ఉప్పు, పసుపు. మూత పెట్టేద్దాం. ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. వేసే ముందు ఒకసారి కడిగేసుకుని వేసేసుకోవాలి. జొన్న రవ్వ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా లేకుండా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుని ఉప్మాలో కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం. రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం.
దగ్గరకు వచ్చిందండి, కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. జొన్న రవ్వతో వెజిటబుల్ పులావ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్తీ కూడా. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఇంకా ముందుకు వెళ్ళటానికి, తెలియని వాళ్ళకి రీచ్ అవ్వటానికి యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ.